హాయ్ అండి, నేను మీ రాజేష్. ఇప్పుడు నా ముందు ఒక వెర్సటైల్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు ఉన్నారు. అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రెస్ చాందిని గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన మ్యూజిక్ షాప్ మూర్తి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో వాళ్ళని అడిగి ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం పదండి. అజయ్ గారు నమస్కారం. నమస్తే. బాగుంది ఇద్దరిని కలిసి చూడడం. ఇలాగా ఆవిడది ఒక సపరేట్ ట్రాక్, మీది ఒక సపరేట్ ట్రాక్, మీరిద్దరు ఈ సినిమా కోసం కలిశారు. సో మ్యూజిక్ షాప్ మూర్తి, అసలు ఈ కథ శివ గారు మీ దగ్గరికి ఎలా తీసుకొచ్చారు, మీ ఇద్దరిని ఎలా అప్రోచ్ అయ్యారు? ఈ కథ పిల్లనట్టే అప్రోచ్ చేయడం నాకు తెలియదు, కానీ నాకు మాత్రం సినిమా స్టార్ట్ అవ్వడానికి ఒక 2.5 సంవత్సరం ముందే వచ్చాడు నా కాడికి. వచ్చాడు, అది ఇంకా కరోనాలు ఏం రాలే అప్పటికి. ఆ తర్వాత వచ్చి చెప్పిన తర్వాత నేను ఇది మనం పనికి వచ్చే వ్యవహారం కాదు, ఇది మనం పెట్టి చేయటం ఏంద్ర స్వామి అనుకుని నేను సరేలు చేద్దాం లేదని నేను ఇది చేశాను. ఆ తర్వాత నాంచి కరోనా, ఆ తర్వాత నాకు పాజిటివ్ రావటం, ఇవన్నీ కొంచెం ఇదవటం, తర్వాత ఇక పట్టుదలని విక్రమార్కుల్లాగా వచ్చాడు. మీరే కావాలని సరేలే ఏం చేద్దాంలే ఇకనని చెప్పేసి సరే చేద్దామని వెళ్ళిన తర్వాత అప్పుడు తెలిసింది ఆ కుర్రోడు ఇంటెన్షన్ అయిందనేది, ఈ క్యారెక్టర్ నన్ను ఎందుకు పెట్టుకున్నాడు అనేది. నాకు కూడా ఇట్లాంటివి చెయ్యాలని నాకు ఉండింది. తర్వాత షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడు పడ్డ తపన ఇవన్నీ చూసిన తర్వాత కథ బాగా చెప్పడం, ఆ సీన్లన్నీ నాకు బాగా నచ్చి బాగా ప్రేమించేసా ఈ కథని, క్యారెక్టర్ని. అంటే నాకు తెలిసి పుష్ప టైంలోనే అప్రోచ్ అయ్యారని ఆయన. దానికంటే ముందే వచ్చాడు. అవునా? పుష్ప కంటే ముందే? ఓకే. పుష్ప అయిన తర్వాత చూద్దామన్నా మీరు అన్నారు. ఓకే. మీరండి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? మీకు ఈ నరేషన్ ఎప్పుడు జరిగింది? నరేషన్ నాకు 2021లో జరిగింది. బట్ 2019 నుంచి ఈ రోల్ కోసం అనుకున్నారు. సో నాకు డిఓపి గారు తెలుసు, ఆయన కలర్ ఫోటోకి అసోసియేట్ కింద చేశారు. అండ్ ఈ స్టోరీ గురించి నేను చాలా వినేదాన్ని. ఆయన కొన్ని స్నిపెట్స్ అది చూపించి అంతా చూసినప్పుడు నాకు స్టోరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ సోల్ అది ఏదైతే ఉందో, ఆ క్రక్స్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే నేను విజువల్స్ అవి చూసానో, కొంచెం ఇక్కడ జస్ట్ క్యాజువల్గా చూపించినప్పుడు చూసానంటే చాలా అద్భుతంగా తీశారనిపించింది. ఎస్పెషలీ ఈయనది మెట్రో దగ్గర సీన్స్ అవి ఉంటాయి. నేను ఒక సెకండ్ నేను రిజిస్టర్ అవ్వలేదు. నాకు ఈయన అజయ్ ఘోష్ గారేనా అని 2-3 సార్లు అడిగాను. అంటే మీరు ఒక దగ్గర ఇలా కూర్చుంటారు కదా, బ్యాగ్ది ఇది అది చూసినప్పుడు, ఎస్పెషలీ ఆ పబ్స్ నుంచి బయటకు అది చూసినప్పుడు వితౌట్ ఎనీ కంటెక్స్ట్, జస్ట్ ఇండివిజువల్గా ఒక ఐసోలేటెడ్గా ఒక షార్ట్ చూస్తున్నప్పుడే దేర్ ఇస్ సో మచ్ ఎమోషన్ ఉంది దాంట్లో అనిపించింది. అది దాని తర్వాత క్లియర్ కట్గా ఒక ఫ్లోలో చూసినప్పటికీ ఇంకా బాగా పండుద్ది అలాంటి సీన్స్. సో అండ్ ఈ రోల్ కూడా నాకు చాలా టైలర్ మేడ్ రోల్లా అనిపించింది. సో వెంటనే నేను ఆబ్వియస్లీ మంచి స్టోరీ ఎప్పుడైనా వస్తే చేయి జార్చుకోను, నేను చేయి దాటనివ్వను నేను. సో అందుకే ఐ గాట్ ఆన్ బోర్డ్. ఇంకా అజయ్ గారు, ఈ సినిమా మీ దగ్గరకు వచ్చింది, మీరు చేశారు, మీరు అన్నారు ఇందాక బాగా ప్రేమించేశాను ఈ సినిమాని కానీ క్యారెక్టర్ మీద. ఏ యాక్టర్కైనా ఒక మంచి కథ దొరికినప్పుడు అంటే మీరు ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నారు, మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి, మంచి స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నారు. బట్ ఇలాంటి ఒక కథ వచ్చినప్పుడు ఒక కిక్ ఉంటుంది. అరే మనకంటూ ఒక కథ వచ్చింది, మనల్ని నమ్ముకొని ఒక దర్శకుడు ఒక కథ రాసుకున్నాడని. సో ఈ నరేషన్ ఇచ్చినప్పుడు కానీ, మీరు లవ్ చేయడానికి ముందు కానీ ఈ సినిమా గురించి చెప్పండి. అదే ఇప్పుడు ఇలాంటి కథ మీ గురించి రాయడం, మీ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చడం, అంటే కొన్ని కథలు వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారనే, ఎట్లా ఫీల్ అవ్వడం కాదు, కొన్ని కథలు ఇప్పుడు వెతుక్కుంటూ వస్తాయి, మనం వెతుక్కుంటూ వెళ్తాం కొంతమంది. మీరు బేసిక్గా వెతుక్కుంటారు కానీ ఈ కథ వెతుక్కుంటూ వచ్చింది కదా మీ దగ్గర. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదే మీరు దానికి అంటే నా మీద నాకు నమ్మకం పెరిగింది. మనం కరెక్టే, మనలో విషయం, మనం ఆలోచన విధానం, మనం వెళ్తున్న దారి, మనం ఫస్ట్ నుంచి ఏదైతే అనుకున్నామో ఇది కరెక్టే. మనం ఏదో మొక్కుబడిగా చేసేవారం కాదు, ఇది ఏదో ఆర్టిస్ట్ వచ్చాడు కదా అట్లా కాకుండా మనల్ని పదును పెట్టుకోవడానికి, మనలో ముందే టాలెంట్ అని గుర్తించి దర్శకులందరూ కూడా
ఇది చేశారు. ఫస్ట్ నుంచి నా ప్రయాణంలో నేను దేనికోసమైతే ఎన్నైతే పడి 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 వచ్చానో దానికోసం నిలబడ్డాను. ఆ నిలబడింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు. ఇలాంటి కథ ఇట్లాంటి కథలు రావడం, క్యారెక్టర్లు రావడం కానీ, పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ, ఇక సుకుమార్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, వీళ్ళందరూ కానీ పెద్దవాళ్ళందరూ పిలవటం అనేది నాకు నన్ను ఇంకా నాకు బలోపేతం చేస్తుంది, నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసినప్పుడు నాకు భలే అనిపించింది. అప్పటి వరకు మీరు ఈ సినిమా చేస్తున్నారని, మీరు లీడ్గా చేస్తున్నారని చాలా మంది తెలియదు. మీడియా వాళ్ళకి కూడా అప్పటి వరకు కొంచెం సస్పెన్స్గానే ఉంది. సో నేను ఫస్ట్ లుక్ చూడగానే మీకు ఫోన్ చేశాను. అవును. సో చూడగానే బాగా అనిపించింది. ఆ ఫస్ట్ లుక్ నుంచే ఇంప్రెషన్ స్టార్ట్ అయింది ఈ సినిమా మీద, మీ మీద కానీ మీ మీద ఉన్న కానీ. సో ఫస్ట్ లుక్ నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ చెప్పండి, టీజర్ వరకు. బాగానే చాలా మంది అంటే అందరు షాక్ అయి ఉంటారు ఎక్కువ మంది. నాకు అంటే జెన్యున్గా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు చెబుతారు ఖచ్చితంగా, అన్న ఇదేదో బాగా ఇదే ఎట్టుంది అసలు, ఎరగదీస్తావనా అంటే ఎరగదీయటం కాదురా, ఎరగదీసేంత కాదురా, అసలు చూడాల్సిన సినిమా, చేయాల్సిన సినిమా అదే అని చెప్పేవాడిని. తెలిసిపోతుందన్న అసలు వీళ్ళు పోస్టర్ డిజైన్ చేయటం కానీ, ఆ పాటలు కానీ, టీజర్ కానీ ఇవన్నీ తెలిసిపోతుంది. అంటే ఇదేదో విషయం కలది, ఇదేదో మంచి సబ్జెక్ట్, మంచి సినిమా అనేది. మీరు నేను పంపించినప్పుడు కూడా మీరు అదే చెప్పారు నాకు, మంచి కథ కుదిరిందబ్బా అని చెప్పాను. అండ్ ఇలాంటి సినిమాలకి ఒక స్క్రీన్ ప్లే కానీ లేదంటే డ్రామా కానీ చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే పక్కన పెడితే డ్రామా అనేది బాగా పండాలి. లైక్ ఎలా ఉంటుందంటే క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ కదా, లాస్ట్కి వచ్చేసరికి అందరూ ఒక సాధించాడు అని, చెమ్మచెల్లి సాధించాడనే ఒక ఓవర్వెల్మింగ్ ఉంటుంది, క్లాప్స్ కొట్టే సినిమాలు ఉంటాయి ఇలాంటి. సో ఆ క్లైమాక్స్ వరకు ఎలా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు? మీకు చెప్పింది ప్రతి ఒక్క సీన్ కూడా బాగుంటుంది అబ్బాయి, అసలు భలే కనెక్ట్ అయిపోయింది. అసలు స్వతహాగా నా జీవితానికి సంబంధించిన కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి కాబట్టి, నేను అనుభవించి ఉన్నాను కాబట్టి కొన్ని కొన్ని చాలా చాలా ఎమోషనల్గా ఉంటాయి అబ్బాయి జీవితంలో ఎదురైన. అంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక ఆశ, కోరిక ఉంటుంది. అది నెరవేర్చుకునే క్రమంలో నిజాయితీగా దాని పట్ల ఒక నిబద్ధత ఉంటే ముందుకెళ్ళే క్రమంలో ఎంత బలంగా ముందుకెళ్తావో అంత బలంగా వెనక్కలాగే శక్తులు కూడా ఉంటాయి, పరిస్థితులు. అది దేవుడు బట్టే పరీక్ష అనుకో, లేకపోతే ఏదన్నా అనుకును, నిన్ను నువ్వు పదును పెట్టుకోవడానికే అవి సృష్టించబడతాయి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికే అవి ఉంటాయి. అంటే మనిషిగా పుట్టిందంటే నేనైతే ఎన్నో దైవత్వం అంటే దైవికంగా అయితే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ వచ్చిందంటారు. ఆ మనిషిగా పుట్టిన తర్వాత సహజంగా ఇక మనం అన్నీ తింటుంటాం కాబట్టి కోరికలు గీరికలు ఇవన్నీ ఉంటాయి, సంసారాలు, ఈ శారీరక వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి. కానీ నువ్వు పుట్టిన కారణం ఒకటి ఉంటుంది, ఎందుకు పుట్టావు అనేది ఒకటి ఉంటుంది, అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత దాన్ని సాధించకుండా మళ్ళీ పైకి వెళ్తే పెళ్ళును కొడతాడు. ఎందుకు వచ్చేవారు నువ్వు, అసలు ఎందుకు పంపించాను రాడికి, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఎంజాయ్ చేయటం, తాగటం, తినటం, తిరగడం అనుకున్నావు, సంపాదించుకోవడం, మేళ్ళు మిల్లింగ్లు అనుకున్నావు. కాదు, ఇది కాదుగా, నీ జీవితానికి ఒకటి ఇచ్చాను, అది గుర్తించలేదు నువ్వు. అది గుర్తించే అవకాశం కూడా ఇస్తాడు, దాన్ని నెగ్లెక్ట్ చేసావనుకో ఎందుకు పనికి రాకుండా పోతాం. అది సాధించే క్రమంలో వెనక పరిస్థితులు అన్ని భయంకరంగా లాగిస్తాయి వెనక్కి. ఆ లాగాట్లను కూడా లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసంతో నీకున్న దీంతో నువ్వు ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తావు. ఎంతగా విజయం సాధిస్తావంటే నువ్వు అన్న చివరిన కళ్ళు చెమర్చడం, క్లాప్స్ కొట్టడం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, సాధించిన వాళ్ళ జీవితాలు అందరిలో ఉంటుంది ఈ కథ అంతా కూడా. కానీ సంఘటనలు విభిన్నంగా ఉంటాయి, ఒక్కోరిది ఒక్కో సంఘటన. ఏంది, ఏవిఎం స్టూడియో ఎదురుగా కూర్చొని రజనీకాంత్ గారు ఆ స్టూడియో కూర్చొని ఎదురుగా ఏంది వేషం కోసం అట్లా చూసిన రోజుల నుంచి ఈ రోజున ఏడున్నాడు, ఆ ప్రయాణంలో ఎన్ని సంఘటనలు ఎదురై ఉంటాయి. ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ మనకు అనిపిస్తుంది కదా. కొణిదెల శివశంకర ప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి ఈ రోజున అక్కడ ఉండడానికి ఎంత అతని ప్రయాణంలో డబ్బు, కోట్లు, గిట్లు తీసి పక్కన పెట్టు, ఈ రోజున ఆయన చెబుతున్నాడు కొన్ని కొన్ని మాటలు తెలిసిన
ఎదుర్కొన్నవన్నీ కూడా, దాటుకుంటూ వచ్చినవన్నీ కూడా, అవన్నీ దాటుకుంటూ వస్తేనే అది అక్కడ చేరుకుంటాం. True. ఏమాత్రం బలహీనపడ్డాము ఇట్లకి లొంగిపోయి ఇదో, కానీ గత్యంతరం లేని పరిస్థితులు కూడా లొంగిపోవాల్సి వచ్చింది. ఎప్పుడు పెళ్ళాం బిడ్డలు బాధ్యతలు ఇవన్నీ కూడా అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే మాత్రం అదృష్టమే. కుటుంబం ఏంది కాకుండా ఈ 24 గంటలు పోరుతూ ఉన్నవాళ్ళు రాజీ పడిపోతారు. శివరాగరికి ఏం సాధించాలో కూడా తెలియకుండా వెళ్ళిపోతారు. కానీ మార్గం అయితే ఒకటి ఉంటుందండి, వాటిని కూడా నెట్టుకుని వెళ్ళగలిగే మార్గం ఒకటి ఉంటుంది. ఆ మార్గాన్ని పట్టుకోవాలి. ట్రూ, అంతే. ఏంది అబ్బా ఎందుకులే అబ్బా పిల్లలు పుట్టారు ఇవన్నీ దానివల్ల తెవందలికిన అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఆ టైం అయిపోయింది వెనక్కి వచ్చేస్తే. కానీ అక్కడే అదే టర్నింగ్ పాయింట్, ఆలోచన వచ్చే దానికి తర్వాత ఒక చిన్న ఇది ఉంటుంది, దాన్ని పట్టుకోగలిగితే వెళ్ళిపోవచ్చు. ఓకే, అట్లా చూపించడంలో ఎన్ని ఎమోషన్స్ తెలుసా అండి ఇందులో, ఈ సినిమాలో. కుటుంబం, సమాజం, స్నేహితులు, ఏంటి పని చేసే చోట, ఏదో అవ్వాలనుకుని ఎక్కడికి వెళ్తే ఏదో అయిపోయి ఏంది ఊడ్చుకుంటా, కడుక్కుంటా, తోముకుంటా, ఏదో అవ్వాలని వచ్చి పెళ్ళాం బయటికి ఇసిరి కొడితే బ్యాగుతో సహా పో బయటికి, అసలు రెండోసారి కనపడ్డా ఉంటే మొత్తం ఏదో ఒకటి చేసుకుని చస్తామనంటే ఒక్కడిగా వచ్చి ఇక్కడికి ఆ క్రమంలో తనను అర్థం చేసుకోన్న ఒక మనిషి తారాసపడితే, ఆ మనిషి ఈ మనిషి అంబిషన్ ఒకటై ఉంటే, ఏజ్లో తేడా ఉంటే, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే, ఈ గుడ్డి సమాజం కొంతమంది ఉంటుంది, ఆ సమాజం ఏ రకంగా క్రియేట్ చేస్తుంది. అది ఏడదాకా వెళ్ళిద్ది, పెళ్ళం బిడ్డల దాకా వెళ్ళిద్ది. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకొని ఒక అమ్మాయితో తిరుగుతూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం ఉందని అంతా అనుకొని అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంది, ఆ స్థానానికి వెళ్ళడానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎట్లా ఉపయోగపడింది, ఎటువంటి సంఘటన జరిగింది, ప్రతి ఒక్క దాని ఉంటుందండి. కష్టపడ్డం, ఎన్నో ఎదుర్కొని పైకి వచ్చానట. ఆ ఎదుర్కొనేది ఒక్కోడి జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. అదే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి గారి జీవితంలో మాత్రం విచిత్రమైన సంఘటనలన్నీ కూడా, విచిత్రమైన సంఘటనలు. ఇక లాభం లేదు, ఇక మనం ఇక్కడికి వచ్చినా కూడా ఇక తిరిగి వెళ్దాం అనుకున్న టైంలో ఒక్క ఫోటో చూస్తే చాలు ఇన్స్పైర్ అయితే ఆ మనిషి ఇతని జీవితంలో ఎంత ప్రభావితం చూపించింది. సో చాలా మందికి ఎవరికైనా ఒక ఏజ్ వచ్చాక, ఎవరికైనా కోరికలు ఉంటాయి, ఒక ఏజ్ వచ్చాక ఆ కోరిక అనేది లోపల ఉండిపోతుంది. మీరు అన్నట్టు అవును, ఒక రిస్ట్రిక్షన్స్ వల్లనో ఫ్యామిలీస్ వల్లనో అలా ఉండిపోతుంది. సో అలాగ కోరికలు ఉండి, వయసు అడ్డంగా ఉండి, బాధ్యతలు ఉండి ముందుకెళ్ళలేని వాళ్ళందరికీ మ్యూజిక్ షాప్ మూర్తి అరే ఇది మన సినిమా, వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు, మూర్తిలో చూసుకుంటారు వాళ్ళని. నేను కూడా ఒకప్పుడు ఇట్టు ఉండేవాడిరా, ఇలా అవుదాం అనుకున్నాను నేను. దీంట్లోనే కాదు, ఒక్కో రంగంలో రచయితగా కావచ్చు, కళాకారుడిగా కావచ్చు, నటుడిగా కావచ్చు, ఇంకా ఏదైనా సరే, ఏంది గొప్ప పెయింటర్ అవ్వాలనుకోవచ్చు, గొప్ప పెద్ద నృత్య కళాకారుడు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. చాలామంది ఆడవాళ్ళు తెలిసిన డ్యాన్స్ అంటే వాళ్ళకి ఎంత ప్రాణం తెలుసండి, ప్రాణం విడిచేస్తారు. అటువంటి వాళ్ళకి పెళ్లి చేసి పిల్లకాయలు పుట్టిన తర్వాత ఎవరైనా డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ ఫేస్ చూడాలండి. అప్పుడు నిజంగా వాళ్ళ కళ్ళకి అంటారు, లేదు వాళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని చూసుకుంటా ఇదైపోతుంటారు. ఇప్పుడు మనం చూస్తాం కదా రీల్స్లో గట్టా, ఇప్పుడు అలా కోరికున్న వాళ్ళందరే కదా సోషల్ ప్లాట్ఫామ్లో ఎంజాయ్ చేస్తారు. సో చేరుకోవాలి, ఎత్తులు చేరుకోవాలిగా. ఆ ఎత్తుకు చేరుకుంటే దాని ద్వారా అతను ఎంతో అంటే బ్రతుకు మార్గం కూడా దాంట్లోనే కనపడింది. అదే ఇక్కడ పాయింట్. ఓకే, నువ్వు చేరుకోవాల్సిన ఎత్తు చేరుకుంటే ఆటోమేటిక్గా నీ జీవితానికి కూడా ఉపయోగపడే, నీ బ్రతుకు తెరువు కూడా మార్గం ఉంటుంది దాంట్లోనే. దాని ద్వారా సమాజానికి నువ్వు ఏం చేయాలో కూడా చేసే ఇది కూడా వస్తుంది నీకు, ఆ స్థాయి కూడా వచ్చింది. ఇటు మ్యూజిక్ షాప్ పూర్తిగా లేదు, ఇంకోటి నువ్వు ఒక స్థాయికి వెళ్ళిపోయావు అనుకో, అక్కడికి పేరు రావడమే ఆలస్యం, తర్వాత డబ్బు వచ్చేస్తుంది, కీర్తి అమ్మడి కనకం వచ్చేస్తుంది. కనకం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలనేది కూడా నీకు నిర్దేశించి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మూర్తిని చూసుకుంటారు. దీన్ని
అది చాందిని గారు, బేసిక్గా ఎవరైనా వర్సటైల్ యాక్టర్స్తో కొంచెం సీనియర్ యాక్టర్స్ చేసినప్పుడు మనకి కొంచెం పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది, నేర్చుకోవడానికి కూడా ఉంటుంది. సో అజయ్ ఘోష్ గారి నుంచి ఏం నేర్చుకున్నారు ఈ సినిమాలో? ఆన్ స్క్రీన్స్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ ఆయనతో ఎలా ఉండింది? ఆయన ఏమేం చెప్పారు? మనకున్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ని మనకి ఎలా ఉపయోగపడేలా మార్చుకోవడం అనేది నేను ఈయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే అవే కళ్ళతోని కోపం చూపించే చేయొచ్చు, అవే కళ్ళతోని గుండెని బరువు చేసేలా చేసే ఆ ఒక వేరియేషన్ ఒక ఇన్స్టెంట్లో అటు ఇటు చేసే కైండ్ ఆఫ్ యాక్టర్ ఈయన. సో ఈయనతో చేస్తున్నంతసేపు ఇంకెలా హౌ కెన్ ఐ బీ ఈక్వల్ ఆర్ హౌ కెన్ ఐ మేక్ ఇట్ బెటర్, ఇంకెలా చేయొచ్చు, ఈయనతో సమానంగా ఎలా చేయాలి, కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. డెఫినెట్లీ అది ఒక తృప్తిగా కూడా అనిపిస్తుంది అండి. ఎందుకంటే సీన్లు చేసేటప్పుడు ఎస్పెషలీ లైక్ కొన్ని సీన్స్ ఉంటాయి, నేను ఈయనకి నేర్పిస్తున్నప్పుడు ఆయన అది నిజంగా ఆయన నేర్చుకుంటున్నట్టు అనిపించేది నాకు చూస్తున్నప్పుడు. సో డెఫినెట్లీ నా కెరియర్లోని నాకు మంచి మంచి నటీనటులతో పనిచేసే అవకాశం దొరికింది. అందులోని వన్ ఆఫ్ మై చెరిష్డ్ మూమెంట్స్ అజయ్ గారితో చేసింది. ఒక కెమెరా ఆన్ అయిన తర్వాత మీరు చూసే అజయ్ గారు వేరు, కెమెరా ముందు బిఫోర్ దట్ లైక్ కెమెరా ఆన్ అయిన వెంటనే మీకు మూర్తే కనిపిస్తారు, మీకు అజయ్ గారు కనిపించరు. పరకాయ ప్రవేశం చేసేస్తారు ఆయన కంప్లీట్లీ, అసలు ఇన్స్టెంట్. ఓకే, రోలింగ్ అనేటప్పుడు కూడా యూ విల్ సీ అజయ్ గారు యాక్షన్ అనగానే మూర్తి కమ్స్ అప్. నాకు కొంచెం ఏమంటారు ఫ్లిప్ అయినట్టు కనిపించేది అనమాట. దట్ ఈస్ బ్రిలియంట్. అది నేను ఒక సాయి కుమార్ గారి దగ్గర, రాధిక గారి దగ్గర, అజయ్ గారి దగ్గర అలా చూసిన కొంతమంది అమేజింగ్ యాక్టర్స్లోనే అజయ్ గారు. సో చాలా 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 నేర్చుకున్నాను ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడంలో. అది ఇప్పుడు చెప్పేది ఒకటి అంటే, ఇది నేను ఈ పిల్లని మునగ ఎక్కియటానికి కదా, నేను ఈ పిల్ల చేసే పద్ధతి చూసి నాలో నాకు ఇదే ఏదనమాట, ఇంద్ర స్వామి ఎట్ట చేసేస్తుంది, నాకు ఒక బలుపు ఉంటుంది అనమాట. పక్కన వాళ్ళు ఎట్ట చేస్తున్నారు మనం ఇది చేయొచ్చు అని ఒక మనం బాగా చేస్తున్నాం ఒక ఇది ఉంటుంది. ఈ పిల్ల చేస్తున్నప్పుడు అమ్మనియమా మనం ఎక్కడ ఇది అవుతున్నాం, మనం డౌన్ అవుతున్నాం, అసలు ఈక్వల్ చేయలేకపోతున్నామా. నాలో ఈ పిల్ల నన్ను చూసి అంటుంది కానీ ఇది అబద్ధం. ఏంది ఎంత న్యాచురల్గా చేస్తుందంటే, అదే ఓన్ చేసుకోవటం అంటారు చూసారా, ఓన్ చేసుకుని దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నా క్యారెక్టర్కి ఒక డీజే నేర్పిద్ది అమ్మాయి. డీజే నేర్పేటప్పుడు నిజంగా మాస్టర్ చెప్పేవాడు నిజంగా చెప్పేవాడు ఎట్లా చెప్తాడు అనేది కానీ, కొన్ని డైలాగులు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అమ్మాయి న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్ అంటే ఆ పిల్ల ఫస్ట్ నుంచి వచ్చింది, అదే ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం నేర్చుకుంటా వచ్చిందో, ఏంది వాటి తాలూకు నీడలన్నీ కనపడుతుంటాయి యాక్షన్లో. ఓకే, ఏంది అమ్మాయి చేసే నటనలో అది గమనించినోడు గెలిచింది. ఏదో డైలాగ్ చెబుతుంది, నేను ఖచ్చితంగా ఈ అమ్మాయితో నేను సఖ్యతగా ఉండేవాడిని కదండి. ఇంకో విషయం కూడా చెబుతున్నా, ఓపెన్గా చెబుతున్నా, సఖ్యతగా ఇట్లా ఇది కూడా ఉండేవాడిని కాదు. యాక్షన్ అంటే వచ్చేది దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ యాక్షన్ అన్న తర్వాత ఈ పిల్ల చేసి చూసి మన అమ్మ మనల్ని దాటి వెళ్ళిపోతుంది, మనం ఎట్ట మ్యాచ్ చేయాలి, ఇవన్నీ ఆలోచించేవాడిని నాలోనే. నిజమండి, అంటే అంత న్యాచురల్గా చేయటం. ఈ పిల్ల సుకుమార్ గారు లాంటి వాళ్ళ చేతుల్లో పడితే అసలు ఎక్కడో ఉంటుంది అసలు. అంటే న్యాచురల్గా చేసే యాక్టింగ్ అనమాట. నాకైతే చాలామందితో చేస్తుంటాం, చాలామందితో చేస్తుంటాం, ఆడపిల్లకాయలు కానీ పెద్దోళ్ళు కానీ మగోళ్ళతో కానీ చేస్తుంటాం. ఏదో కృతజ్ఞంగా చేస్తున్నట్టు ఉంటుంది, డైలాగ్ కోసం చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. అది కాకుండా హోల్ బాడీ మొత్తం కూడా ఆహార్యం, ఏంది అభినయం మొత్తం అన్ని శరీర అంగాలు, కళ్ళు కానీ పెదాలు కానీ, ఆ ఇది కానీ, ఆ కూర్చోవడం కానీ, ఆ ఇది కానీ, ఆ క్యారెక్టరైజేషన్లో ఉండే ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా ప్రవర్తన ఉంటుంది చూసారా, అది మెయిన్ ఆంగికం. అవును, ఏంది అది ఈ పిల్లలు బాగా చేసిన తర్వాత శివతో కూడా చెప్పా, నువ్వు ఫస్ట్ ఈ పిల్లల్ని నేను ఒప్పుకోలేదండి, నువ్వు ఆ క్యారెక్టర్ని ఎవరెవరినో చెప్పాడు ఆయన,
ఎవరైనా చెప్తే భలే ఉంటారా వాళ్ళైతే, అంటే మనం వాళ్ళకి చీటింగ్ భలే చేయించాలని ఈ పిల్లల్ని చూపించగలనే, పిల్లలుగా ఉంది పనికొస్తుంది మన పక్కన, అసలు నువ్వు లేనిపోయినవారం అంటే లేదండి చేస్తానండి అంటే సరే అనుకున్నా. తీరా సెట్స్కి వెళ్ళిన తర్వాత సో యాక్టింగ్తో ఇంప్రెస్ చేశారు అయితే. లేదండి నిజం చెబుతున్నా కదా, నాకైతే ఇక నా అమ్మాయితో నాకు ఎక్కువ పరిచయం లేదు. యాక్టింగ్ మాత్రం ఆ పిల్ల అంటే ఇప్పుడు ఎందుకు చేయగలుగుతుందంటే ఈ రోజు జరుగుతున్న ఆమె నాళ్ళు ఆమె మాటలు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది, యూట్యూబ్ దగ్గర నుంచి వచ్చింది, షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి 2010 నుంచి ఆ అమ్మాయి టీనేజ్ నుంచి స్టార్ట్ అయిపోయింది యాక్టింగ్. ఆ అమ్మాయి ప్రయాణంలో ఎన్ని చూసి ఉంటుందంటే, ట్రూ, ఎన్ని చూసి ఉంటుంది, ఎంతమంది మనుషులను చూసి ఉంటుంది, ఎన్ని రకాల మనస్తత్వాలు ఎన్ని ఎదుర్కొని ఉంటుంది ఒక ఆడపిల్లగా. ఇంట్లో వాళ్ళు కానీ ఏం సపోర్ట్ లేకుండా వచ్చే క్రమంలో ఆ రాటు తేలిన తనం ఉంటుంది చూసారా, ఆ రాటు తేలిన తనం లెక్కలేని తనంగా అయినా మారిద్ది. తను పదును పెట్టుకునే ఆలోచనలోకైనా నేను ఎదగాలన్న దీన్ని పుణికి పుచ్చుకుంటుంది. లేదంటే మాత్రం ఏంటంట జప్పులు బొంగు అట్లనే తయారవుతారు. లేదంటే అది మనసులో ఉండి కసి పెరిగి కొట్టాల అని ఇదన్నా వస్తుంది. రెండోది ఇప్పుడు పిక్ చేసుకున్న సినిమాలు కానీ క్యారెక్టర్లు కానీ అలాగే ఉంటుంది. రెండోది వచ్చింది మొన్న చూసే గామి ఏంది, మా సాంబలక్ష్మి ఏందయ్యా పిల్ల, ఈ పిల్ల కదా నీ పక్కన మ్యూజిక్ షాప్ ముట్లో భలే చేస్తుందయ్యా ఆనంది. సో అంటే ఆ అమ్మాయి ఏదో చెప్పటం కాదు కానీ నేను అయింది ఈ పిల్ల దగ్గర ఆ న్యాచురాలిటీ ఉందండి. తెలుస్తుందండి, జెన్యూన్ కాంప్లిమెంట్స్ కదా తనకి. ఆ న్యాచురాలిటీ ఉంటుంది. ఆ న్యాచురల్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ఎదుగుతారండి, అది మాత్రం వాస్తవం, కన్ఫర్మ్ అంతే. మంచి బ్లెస్సింగ్స్ కూడా అందే చాందిని మీకు. ఆ బ్లెస్సింగ్స్ ఏం కాదండి, నేను ఏం చెబుతున్నా ఉన్న విషయం చెబుతున్నా అంతే. లేదంటే చెప్తున్నాను అది కూడా అది. అండ్ లేదు అంటే నాకు శివ చెప్పిన దాన్ని బట్టి నేను ఉన్నట్టు చెబుతున్నా. బక్కదగా ఉంది, ఇది ఎవరు స్వామి ఏం చేస్తుంది అసలు, నువ్వు లేనిపోయిన పిల్లలాగా ఉంది అసలు నా పక్కన. ఎందుకంటే ఒకానొక సందర్భంలో అది ఆయన సెల్లేట్ చేశాడు, చేయలేదు. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందేమో. ఎవరైతే అనుకున్నారో చూసే ప్రేక్షకుడికి ఏంటి వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఏంటి తప్పేంటి, ఏంటంటే తప్పు. ఎవరైతే సమాజం ప్రశ్నిస్తుందో అందరు ఇచ్చేసినామో మామూలుగా అందరు అనుకుంటారు కదా, వాళ్ళు కూడా అవును తప్పే ఉంది అందులో అనుకునే స్థాయి దాకా వాళ్ళ మధ్య ఉండే ఆ స్నేహం ఉంటుంది చూసి, ఆ పవిత్రత ఇవన్నీ కూడా అట్లా ఉండాలంటే కొంచెం ఉండాలిగా. నా పక్కన ఇది చేసే విధంగా కొంచెం చేసేవాళ్ళు ఉంటే బాగుండు నాకు అనిపిస్తుందిగా, యాజ్ యాక్టర్గా నాకు అనిపిస్తుంది కదండి. ఆమె అయితే ఎవరెవరు పేర్లు చెప్పాడు, ఏదో పేరు ఏదో ఉంది నీకంటే ముందు, అది అమ్మా ఎరగదీచి భలేగా ఉంటుంది అనుకున్నా. తీరా తీసుకొచ్చి సరే కానీ అంటే ఒకటి ఈ మాట నెట్టట్లేడు అని చెప్పింది. తీరా సెట్స్కి వెళ్ళిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ తీసుకొచ్చి నాకు ల్యాప్టాప్ ఆన్ చేసి చూడండి సార్ అని వెళ్ళిపోయాడండి. మా ఊరు నుంచి వచ్చి ఉన్నారు, 4 వచ్చి ఉన్నారు పని మీద, వాళ్ళు కూడా చూస్తున్నారు. చూస్తా మధ్యలో ఏడుతున్నారు వాళ్ళు. ఈ పిల్ల ఎవరన్నా అసలు అంటే ఈ పిల్లని గుర్తించారు. మాకు తెలిసిరావయ్యా నన్నని ఏంది ఆ పిల్ల భలే చేసిందన్న, రియాక్షన్స్ భలే ఎత్తుంది ఏంది అట్లా. సో తనకు కూడా యాజ్ యాక్టర్ గా షైన్ అవ్వడానికి ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు మనం చేసే చాలా మందితో చేస్తుంటాం, ఎంత చేయాలని ఉన్నా ఇలాంటి క్యారెక్టర్లు కూడా. అవునవునవునవును కొన్ని చేస్తుంటాం, కొంతమందితో చేస్తుంటాం. చేసేటప్పుడు మొన్న గుంటూరు కారం చేసేటప్పుడు ఏంది ప్రకాష్ రాజ్ అన్న గారితో నేను చేయటం ఇదే ఫస్ట్ టైం. ఓకే, వాళ్ళందరినీ గమనిస్తున్నా. మహేష్ బాబు గారితో చేయటం ఫస్ట్ టైం. వాళ్ళు ఎంత తపన పడతారు, ఎంత ఇచ్చేస్తారు ఒక షాట్ కోసం, దీనికోసం బాగా వచ్చిందని మళ్ళీ ఎందుకు రీటేక్ అంటున్నారు, మళ్ళీ రీటేక్ ఎందుకు అంటున్నారు అనే దాన్ని చూస్తే ఇదో తెలిసిద్ది. ఆయన ప్రకాష్ రాజ్ గారు అయితే చేసేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, టేక్ ఆఫ్ ఏంది ల్యాండింగ్ ఉంటుంది కదా డైలాగ్కి, అవును అది ఎంత ఇదిగా ఉంటుందండి, నేర్చుకోవాలి కదండి. అట్లా మనకు అదృష్టంగా భావించాలి కొంతమంది పనిచేసేటప్పుడు.
అండ్ మ్యూజిక్ షాప్ విషయానికి వచ్చేసరికి మూవీ లవర్స్ కానీ ఎవరైనా సినిమా జనాలు ఎవరైనా ఒక నాస్టాలజీ మూమెంట్ ఇది. ఆడియో క్యాసెట్లు కానీ మ్యూజిక్ షాప్కి వెళ్ళడం కానీ మంచిగా అనిపిస్తుంది. ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది కనెక్ట్ అయ్యారు ఆ ఆడియో క్యాసెట్. ఇప్పుడు టీజర్ లో చూసాక భలే అనిపించింది, మీరు అమ్మడం వచ్చి కొనుక్కోవడం. ఆ షాప్ ఇప్పుడు లేవు కదండి అసలు. కదా ఒకప్పుడు ఆ మ్యూజిక్ షాప్ అంటే పిచ్చి ఉండేది, క్యాసెట్లు కొనుక్కునే వాళ్ళం, ఆడియో క్యాసెట్లు కొనుక్కునే వాళ్ళం. సో ఆ మూమెంట్స్, ఆ షాప్ సీన్స్ చాలా అయ్యో అవన్నీ చాలా ఉన్నాయి. మా ఊళ్ళో పల్లవి మ్యూజిక్ షాప్ అని ఒకటి ఉండేది, సామిరెడ్డి గారు అని నడిపేవాడు. అట్లానే నాగరాజు, నాయన నాగరాజు అని ఆయన మ్యూజిక్ పాటలు గీటలు ఇవన్నీ బాగా బ్లైండ్, ఆయన ఇచ్చేసేవాడు. ఆయన దగ్గర ఎప్పటికంటే ఓల్డ్ రికార్డులు అవన్నీ అట్ట పెట్టుకుని నేను అనుకుని ఏంది అసలు ఇట్ట పెట్టుకుని ఉంటాడు, ఎంత ప్రేమరా బాబు అంటే అవి తీసుకొచ్చి సామిరెడ్డి లోన పెట్టేసుకుని దులుపుకుంటా ఇవన్నీ ఏంది చేస్తుంటే రోడ్డు పక్కంది దుమ్మంతా పడుతుంటది ఏంది అవన్నీ దులుపుకుంటే ఎప్పుడో ఒకడో వచ్చే ఏంటి అని అడుగుతుంటాడు. ఈ పాత రికార్డులో మామూలుగా కాదని చెప్పేవాడు అనమాట. అంటే ఎంత ప్రేమించాలంటే అవును, ఆ నాస్టాలజీ ఉంటుంది ఇప్పుడు అందరికి, అదే ఉంటుంది ఏంది ఆ టేప్ రికార్డులు అవన్నీ చుట్టుకోవటం, వాక్మెన్ లో పెట్టుకుని వినడం, క్యాసెట్లు, టేప్ రికార్డర్లు, ఏంది ట్రాక్టర్ మీదకి వెళ్ళేటప్పుడు పెట్టుకుని వెళ్ళటం, ఏంది అటువంటి షాట్లన్నీ కూడా తీశాడు. వాళ్ళందరికి ఇప్పుడు ఈ సీన్లు బాగా కనెక్ట్ అవుతాయి. ఏంది అదే సందర్భంలో కొన్ని తాత బ్రో ఉండయ్యా అని అడుగుతాడు, టీజర్ లో చూపించారు ఇవన్నీ కూడా మళ్ళీ కనెక్ట్ అవుతాయి. అండ్ మీ విషయానికి వస్తే ఎవరైనా యాక్టర్ ఎవరైనా కొంచెం అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తారు మన ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ. సో మీరు వచ్చేసరికి చాలా ఆర్గానిక్గా మీ వేషధారణ కానీ మీరు ఎలా ఉండాలనుకుంటారు అలాగే ఉంటారు. బేసిక్గా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్ నారాయణమూర్తి గారు కనిపిస్తారు మనకి, అలా చాలా ఒక అదే ఆయన ఎలా ఉండాలనుకుంటారో అలాగే ఉంటారు. సో స్వచ్ఛంగా అనిపిస్తుంది, మీలో కనిపిస్తుంది. ఏంటి అసలు ఈ గెటప్ స్టార్టింగ్లో మీరు ఇంత ఇలా ఉండేవారు కాదు, ఈ మధ్య మొత్తం అసలు పంచగట్టు అంటే స్టార్టింగ్ లో కూడా ఉండేవాడు కాబట్టి నాకు అప్పుడు కూడా ఉండేది ఒక ప్యాంటు ఒక ఏదో ఉండేది. ఓకే ఏంది అట్లా చందన స్టూడియోలో ఒక 6 సంవత్సరాలు ఉంటా, ఆడే పని చేసుకుంటా, ఆడే ఇది చేసుకుంటా అవి గడిపి తర్వాత ఇక నువ్వు ఏమో అసలు దేనికి గర్వపడాలి. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత నాకు ఇది కంఫర్ట్ అబ్బాయి, పంచి కట్టుకోవటం ఇవన్నీ కంఫర్ట్. నాకు టవల్ ఒకటి వేసుండే ఇప్పుడు తుడుచుకోవటానికి. ఈ పై కండవ అనేది ఎంత అర్థం ఉంటుందో తెలుసండి దీనికి, పై పంచి ఏంది మరి ఆ పై పంచి వేసుకోలేకనే ఇంత కచ్చిపులు పెట్టుకుంటారు ఏంది. సో నాకు కంఫర్ట్గా ఉంటుంది, నాకు ఇదిగా ఉంటుంది, అంతే. నేనుగా ఉంటాను రాజేష్, అంతేగాని ఏదో 4 సినిమాలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఏమా రాజేష్ ఇప్పుడు ఏం చేస్తున్నావు, యూట్యూబేనా ఏదో చూసాను మొన్న ఏదో ఇంటర్వ్యూ, ఇవన్నీ నా వల్ల తెమలదు. లేదు మీరు రంగస్థలం ముందు నుంచి ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉంటాయి. ఇప్పుడు నాకు నన్ను నేను నిరూపించుకోవడానికి, నన్ను నేను పోషించుకోవడానికి, నా మీద ఉన్న బాధ్యతలు నెరవేర్చుకోవడానికి, నా గోల్ నేను చేరుకోవడానికి, ఆ చేరుకున్న తర్వాత నాకు వచ్చే ఆర్థిక డబ్బులు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నేను నడిచి వచ్చిన దారులు ఎదుర్కొన్న ఇబ్బందులు పోరాటాలు ఇవన్నీ ఉండయే, ఇవన్నీ నేను కరెక్ట్గా నిలబడ్డాను అని నాకు తృప్తి ఉంది ఇక్కడ. అంతకంటే ఇంకేం కావాలా బొంగు నాకు, ఇంకేం కావాలండి నాకు. ఎంతమంది చేత ఎన్ని రకాల మాటలు, అయినోళ్ళు కానోళ్ళ చేత ఎన్ని మాటలు పడ్డానండి. మా నాన్న ఎంత బాధపడి ఉంటాడు, వీడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడని, ఎంత కొమ్ములు. కానీ నాకు తెలుసు, నాకు కొంచెం నా నటన డ్రామాలు ఇది ఎక్కడ నాటకాలు జరిగితే అక్కడ పరిగెత్తడం ఉంది, ఆ జీలు ఉంది. దాన్ని ఎట్లా చేయాలో తెలీదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ నాటకాలు అంటే ఎక్కడికి అంటే ఆ ప్రయాణంలో నేను అట్లా 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 నాకు తోడైన మనుషులు అట్లా 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 వెళ్ళిపోయి ఈ రోజున సుకుమార్ గారు లాంటోడు ఆయన గుర్తించి ఎక్కడో పెట్టేసి, ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ గుర్తించి, ఎంతకంటే ఏం కావాలి రాజేష్ నాకు, ఇంకెంతకంటే ఏం కావాలి నాకు, నన్ను గుర్తించి. అంటే ఆ పోరాటంలో నాకు వెట్రిమారన్ గారు అసలు తమిళ సినిమా అతను వెట్రిమార్ 2-3 సార్లు కబుర్ చేసినా కానీ ఇక్కడ డేట్ల వల్ల ఏ లేకపోయింది తెలిసిన ఏంది. అంతకంటే నేను ఇంకా ఆ ఆనందం, ఆ గర్వం కంటే నాకు ఇంకేం కావాలి. అదంతా నేనేం ఆ దర్పంగా చూపించుకోవడానికి కాదు కదా, నేను ఇట్లా చేశాను ఇవన్నీ కదా. నాకు ఆత్మతృప్తి ఉంటుంది కదా.
ఆ తృప్తి. లేదు, జెన్యున్గా ఉంటారు మీరు. మీ సింప్లిసిటీ కూడా మొన్న ఆ ఒంగోలులో ఒక వీడియో చూస్తే అది వైరల్ అయింది. అది ఏందో అసలు కొన్ని లక్షల మంది చూసారు అది ఆ వీడియో. అంటే ఇంత సింపుల్గా ఉంటారా, ఇంత సింప్లిసిటీగా ఉంటారా? సో సుకుమార్ గారి విషయం కొద్దాం. రంగస్థలం నిజంగా మీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన సినిమా అది యాజ్ యాక్టర్గా. అసలు మీకు ఇంపార్టెన్స్ కానీ అంత పెద్ద సినిమాలో మీకు మిమ్మల్ని నమ్మి ఒక పాత్ర ఇవ్వడం కానీ. అదే నాకు ఇప్పటికీ నాకు ఏమనిపించింది అంటే, సుకుమార్ గారిని చూస్తే మీరందరూ అంటే అందరం డైరెక్టర్ని చూస్తాం అందులో, కానీ అతనిలో నా దృష్టిలో అతను డైరెక్టర్ కాదు. నా దృష్టిలో అయితే ఒక అవధూతేమో నా జీవితానికి, ఎవరి జీవితానికి తెలియదు కానీ నా జీవితానికి మాత్రం నన్ను నేను తెలుసుకోవడానికి, నేనేంటో నేను పడిపోతున్నాను అనుకున్న టైంలో, ఇక లేదు అనుకున్న టైంలో నన్ను ఇదే చెబుతుంటే ఈ సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ లాగా ఏంది, నువ్వు ఇది కాదురా బాబు, నువ్వు ఇది, మళ్ళా ఆ శివుడే నాకు ఆయన రూపంలో వచ్చి చెప్పాడు అనిపిస్తుంది. తెలిసిన ఒకనొక దశలో నేను లేదండి, లేదు ఇక అయిపోయింది కెరీర్ అనుకున్నారు. ఆఫ్టర్ పాజిటివ్ అయిపోయింది. ఇక పుష్పకి నేను రాను, నా వల్ల కాదు అన్నప్పుడు ఒకే ఒక్క అరగంట 40 నిమిషాలు మాట్లాడాడు అంతే నాతో. అమ్మంట పరిగెత్తి తెలుసు ఆయన దగ్గరికి, ఎంతగా ఆయన ఇది చేసి ఉంటాడు. ఆయనతో షూట్ చేసేటప్పుడు ఆయన ఒక లుక్ ఇస్తాడు, మాట్లాడతాడు, అనాయ్ అంటాడు. నా మీద ఎంత నమ్మకం ఉండే ఆ మనిషికి. నిజంగా నాకు ఈ జన్మ అంతే, నేను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడండి నన్ను అసలు ఆ మనిషి. ఇప్పుడు పుష్పలో మీకు అంత అప్రిషియేషన్ వచ్చింది, మీతో పాటు అందరూ టాప్ యాక్టర్స్ అందరూ యాక్ట్ చేశారు దాంట్లో. ఇప్పుడు వాళ్ళందరూ పార్ట్ 2లో ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ల గురించి చెప్పుకుంటున్నారు, ఎగ్జైట్మెంట్ ఉంది వాళ్ళలో. ఇప్పుడు అది పాన్ ఇండియా ఫిలిం అయిపోయింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అనవసరంగా చచ్చిపోయాను పార్ట్ 1లో అనిపిస్తుందా మీకు? ఏం బాధ అనిపించట్లా. పుష్ప 2 గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా పుష్ప 1 గురించి కూడా మాట్లాడుకోవాలి. పుష్ప 1 గురించి మాట్లాడుకుంటే కొండారెడ్డి గడ ఎవడు అనేది నన్ను చూసుకోవాలి. అంటే మిస్ అవుతున్నారా? నేనే మిస్ కావట్లా. ఇంతకంటే అద్భుతమైంది ఇంకోటి చేస్తాడు ఆయన నాతో. అవునా? ఓకే, కన్ఫర్మ్, ఖచ్చితంగా చెప్తున్నా. తెలిసిన ఓకే. చాందిని గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీ లైనప్ చూస్తుంటే గామి, ఇది అప్రిషియేషన్తో ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు మీరు లైన్గా. అండ్ నెక్స్ట్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తారని కూడా విన్నా. సో ఓకే, ఆ సినిమా గురించి అండ్ లైనప్ గురించి చెప్పండి. బాలకృష్ణ గారి సినిమాలో కూడా మీరు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఆ లైనప్ గురించి, ఆ క్యారెక్టర్స్ గురించి. ఆ క్యారెక్టర్స్ అదే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తాను. అవును, ఏవంలోని ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నా. దాంట్లో కూడా క్యాప్షన్ ఏముంటుంది అంటే ఆడపిల్లని అయితే ఏంటి అని. సో నాకేంటంటే కొంచెం ఫీమేల్ వెయిటేజ్ ఉన్న స్టోరీస్, వాళ్ళకి కూడా ఒక కీలకమైన పాత్ర అది ఉండే ఒక స్టోరీలు చేయడం నాకు ఇష్టం. సో అటువంటి స్క్రిప్ట్లే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లక్కీగా అటువంటి స్క్రిప్ట్లు వస్తున్నాయి. సో మ్యూజిక్ షాప్ మూర్తి తర్వాత ఏవం ఉంది, తర్వాత ఎన్బికే గారి సినిమా ఉంది, అండ్ ఇంకొక సినిమా స్టార్ట్ అవుతుంది, అది కూడా ఈ ఇయర్ రిలీజ్ అయిపోద్ది. అండ్ సో ప్రస్తుతానికి బాలకృష్ణ గారి సినిమాలో ఎలా ఉండబోతుందండి? ఎంతవరకు షూట్ అయింది మీది? ఇంకా ఐ థింక్ ఒక 50% అయిందండి, ఇంకో 50% ఉంది. ఎలా ఉండబోతుంది అంటే క్రిస్ప్గా చెప్పండి. క్యారెక్టర్ ఏందనేది ఎగ్జాక్ట్గా అవసరం లేదు, బట్ ఒక స్టార్ హీరోతో నేను ఎటువంటి రోల్స్ సెలెక్ట్ చేసుకుంటానో అటువంటి రోలే ఉంటుంది. అంటే దేర్ ఇస్ ఒక సబ్స్టెన్స్ ఉన్న రోలే అవుద్ది, స్ట్రాంగ్ ఫీమేల్ వైజ్లో స్ట్రాంగ్ రోలే ఉంటుంది. అది దట్ ఈస్ అ వెరీ బేస్ పాయింట్ నాకు. ఆడపిల్ల రోల్ అనేసరికి దానికి వెయిటేజ్ ఉండాలి, దానికి ఇంపార్టెన్స్ ఉంది. స్టోరీలోని ఒక నడిపించే ఒక డ్రైవింగ్ క్యారెక్టర్ అయి ఉండాలి. సో బాబీ గారు, థ్యాంక్స్ టు హిమ్, నాకు ఫైనలీ ఒక స్టార్ హీరో సినిమాలోని ఒక మంచి భాగం అయ్యే ఆపర్చునిటీ దొరికింది. మీరు ఆల్రెడీ బ్రహ్మోత్సవంలో చేశారు, బట్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక స్టార్ దీంట్లోని లెంతీ రోల్ కదా. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ బాలకృష్ణ గారు అద్భుతంగా ఉందండి. చాలా అసలు ఆయన అంత పెద్ద స్టార్ లాగైతే ఏ రోజు అనిపించలేదు. సెట్లో ఉంటారు, చాలా సరదాగా ఉంటారు. ఆయన నేను కలిపి
ప్రాంక్స్ ప్లే చేసేవాళ్ళం సెట్లో. అది ఓహో. చాలాసార్లు డైరెక్టర్ డిఓపి వీళ్ళకి తెలిసేది కాదు, వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి సీరియస్ అయిపోతే ఆయన వెంటనే ఏంటి రికార్డ్ చేయలేదా ఎవరు, మళ్ళీ చేయాలా ఇది అనేవారు అనమాట. సో అప్పుడు ఓకే జోక్ అనుకునేవారు అనమాట. అంటే సో చాలా సరదాగా ఉంటారు, సెట్లోనే ఉంటారు, ఆయన షాట్ ఉన్నా లేకపోయినా అలా ఉంటారు. ఆయనతో పాటు అందరూ అక్కడే ఉంటారు. సో ఏంటంటే ఎక్కడ ఏదో షూట్కి వెళ్ళాము, ఏదో హెక్టిక్ ఉంది, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉన్నా, చలిలో ఉన్నా సరే ఎక్కడ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవడం అలా ఉండేది కదా. ఆయన అందరినీ కూర్చి ఒక దగ్గర కూర్చోబెడతారు, చాలా సరదాగా ఉంటుంది. నైట్ 2 అవనివ్వండి 3 అవనివ్వండి ఆయన అలాగే ఉంటారు. చిన్నపిల్లలతో కలిసిపోయి ఉంటారు, నాతో కలిసిపోయి ఉంటారు. వాళ్ళ యునో ఆయన ఒక ఏజ్ స్థాయిలో ఉన్న వాళ్ళతో కలిసిపోయి ఉంటారు. అసలు హీస్ అమేజింగ్ అండి, ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. సో మీ కెరియర్లో మళ్ళీ గుర్తుండిపోయే క్యారెక్టర్లో అదొకటి అవుతుందా? డెఫినెట్లీ. ఓకే. మీ లైనప్ విషయం కొద్దాం. మీరు చాలా పెద్ద లైనప్ ఉంటుంది, బట్ అందులో గేమ్ చేంజర్, ఓజీ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అందులో మంచి క్యారెక్టర్లు చేస్తారని విన్నాను నేను. అవును. సో ఓజీ కానీ శంకర్ గారితో అటు అది శంకర్ గారితో గేమ్ చేంజర్, ఒక చిన్న క్యారెక్టర్ అయినా మంచి పర్ఫార్మెన్స్ క్యారెక్టర్. ఓకే. ఆయన బాగా అప్రిషియేట్ చేసేవాడు, ఎంజాయ్ చేసేవారు ఆయన, బాగా ఎంజాయ్ చేసేవాడు అసలు. అంటే మీ వాయిస్, మీ వాయిస్ ఇది కూడా కామెడీ. ఆయనకి ఆల్రెడీ తమిళ సినిమాలు చేసింది బాగా ఇది ఉంటాడు. మొన్న పాండిచేరిలో ఉండిపోయి రాలేకపోయా ఒక రోజుకి, చాలాసార్లు అడిగిన గోషేడి అని చెప్పి. ఓహో. అదొకటాను. మన ఊజీలో సుజిత్ ఫస్ట్ రణరాజరన్ ఇక్కడ ఇచ్చి దీంట్లో ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. ఓహో, గ్యాంగ్స్టర్. మేమంతా ఉండేవాళ్ళం, ముఠ రాజేందర్, నేను, జీవాన్న, వీళ్ళందరూ ఉంటాం అనమాట. ఒక 4-5 రోజులు చేసాం, మరి తర్వాత ఎప్పుడు ఉంటుందో మరి తెలియదు. మరి కళ్యాణ్ గారితో ఉంటుందా? కళ్యాణ్ గారితో ఏదో ఒక షార్ట్లో ఉన్నాం, తర్వాత ఆయనతో ఏ సీన్లు ఉన్నాయంట మరి. ఓ నెక్స్ట్ షెడ్యూల్లో ఉంటాయి కళ్యాణ్ గారితో. ఓహో, ఓకే. గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారితో ఉంటుందా? రామ్ చరణ్ గారు అంటే చెప్పేది ఏముంది, ఆల్రెడీ మామూలు వేర్లే అదంతా. రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, అవన్నీ వేరు అసలు వాళ్ళు. సో సూపర్. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సినిమాలు చాలా బాగా కనెక్ట్ అయితే ఆడియన్స్కి ఒక స్ఫూర్తినిస్తాయి. ఇలాంటివి ఏంటంటే కాస్టింగ్, వాళ్ళు ఎవరు చేశారు, ఏం చేశారు, హీరో ఉన్నారా లేదా అని కూడా చూడదు. రీసెంట్గా వచ్చిన 12th ఫెయిల్ కూడా అలాగే అప్రిషియేషన్ వచ్చింది అందరికీ. అది తెలుగు ఆడియన్స్ తెలియకపోయినా బాగా చూశారు. సో అందరికి ఆ స్టార్ తెలియకపోయినా ఇక్కడ చాలా మంది చూసారు. సో అలా ఈ సినిమాకు కూడా ఖచ్చితంగా మంచి హిట్ కొట్టాలి. నేను ఇందాక అన్నట్టు క్లాప్స్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ విదిక్షా మూర్తి. ఆల్ ది బెస్ట్ చాందిని గారు. మీ లైనప్కి కూడా, ఈ సినిమాకి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.